Right. So good evening, everyone. I hope my voice is audible. Okay. Now let's we start today's session. Before starting today's session, so I'll share my screen. Yeah, I think it's just a minute. Yeah, I think it's visible and audible also. Okay. So now let's we start today's session. సో ఈరోజు మనం సర్వీస్ను సంబంధించినటువంటి ఏదైతే ఐటీఎస్ఏ మాట్లాడుకుంటున్నామో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే సర్వీస్ మేనేజ్మెంట్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానిలో ఈరోజు ఏంటంటే టేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు నిన్నటి వరకు ఏం జరిగాయి, మనం ఏం నేర్చుకున్నాం నిన్నటి వరకు అంటే ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ యూజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. అయితే ఈరోజు మనం ఒక టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాం, దాంతో పాటుగా సో టేబుల్ లోపల ఓకే సో టేబుల్ లోపల ఎటువంటి రకాలైనటువంటి టేబుల్స్ ఉంటాయి, సో వాట్ కైండ్ ఆఫ్ టేబుల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ సో సర్వీస్ నౌ సైడ్ అండ్ కస్టమ్ టేబుల్ అంటే ఏంటి అండ్ డిఫాల్ట్గా టేబుల్స్ ఏమైనా క్రియేట్ చేయబడి ఉంటాయా, ఇవన్నీ గురించి మనం ఈ రోజు టాపిక్లో మాట్లాడుకుందాం. బై ఎండ్ ఆఫ్ ది క్లాస్లో మీకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? రైట్. ఓకే. సో టేబుల్స్ అంటే జనరల్గా వాట్ ఈస్ ఎ టేబుల్ అంటే ఏంటంటే ఇన్ సర్వీస్ నో వాట్ ఎవర్ వీ డూ సచ్ యాజ్ క్రియేట్ ఎనీథింగ్ ఐదర్ టేబుల్, రికార్డ్ లేబుల్, రైట్ ఏ కోడ్ ఎక్సెట్రా. సో మీరు ఒక టేబుల్ అనేటువంటిది ఏంటంటే అంటే ఏదైనా మనం సర్వీస్ నోలో రాయాలి అనుకుంటే అది టేబులే కావచ్చు, క్రియేట్ చేసేటువంటి టేబులే కావచ్చు, లేదంటే ఒక కోడ్ అనేటువంటిదే కావచ్చు, లేదా ఇంకేదైనా డేటా అనేటువంటిది రాయాలి అనుకుంటే, లేదా రికార్డ్ యొక్క లేబులే కావచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మనకు దేనిలో స్టోర్ అవుతుందట అంటే టేబుల్లోనే క్రియేట్ అవుతుందట. అంటే ఎలా అయితే మనం ఎక్సెల్ షీట్ని తీసుకుంటామో ఎక్సెల్ షీట్లో మనకు రోస్ హారిజంటల్ రోస్ ఉంటాయి, అదేవిధంగా వర్టికల్గా ఉండేటువంటి కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మనకు టేబుల్ అనేటువంటిది కూడా అంటే ఈ సర్వీస్ నామ్ అనేటువంటిది కూడా టేబుల్స్తోనే కలగలిపి ఉంటుందట. ఓకేనా? సో ఎవ్రీథింగ్ స్టోర్ ఇన్ ఏ సర్వీస్ నౌ టేబుల్. ఏదైతే ఒక ప్రతి డేటాను మీరు ఏదైనా తీసుకుంటే అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేయబడతాయట అంటే సో టేబుల్స్లో మాత్రమే స్టోర్ చేయబడతాయట. ఇన్ సర్వీస్ నౌ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ విచ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎబో స్టఫ్. So relational data is stored in records and collection of records forms a table, or we can say that the table is a collection of records. We already know that. So ఏంటి ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సో ఆ డేటా అనేటువంటిది ఏంటి ఇక్కడ ఐదర్ రోస్ అండ్ కాలమ్స్ గా మాట్లాడుకుంటే రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ ఏ కాల్డ్ యాజ్ ఏ టేబుల్, రైట్? ఎక్కడైతే మనం రోస్ అండ్ కాలమ్స్ అనేటువంటి యూస్ చేస్తామో మన ఎక్సెల్ లో కావచ్చు ఎక్కడ చూసినా పర్లేదు రోస్ అండ్ కాలమ్స్ కనబడుతున్నాయంటే అదేంటి ఒక టేబుల్ లాగా తీసుకుంటాం, ఒక డేటా అనేటువంటి కలెక్టింగ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా సర్వీస్ నవ్ అనేటువంటి టేబుల్స్ తోని కలిపి ఉంటుందట. థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్ ఆర్ జస్ట్ స్టోరింగ్ ఆల్ ద రికార్డ్స్ విచ్ ఎవర్ వీఆర్ రైట్ టు క్రియేట్ ఇన్ అవర్ సర్వీస్ నవ్ ఏరియా. అంటే సర్వీస్ నవ్ లో మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో మనకు సో స్టోర్ అయి ఉంటాయట. సో మరి టేబుల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫీల్డ్ అండ్ రికార్డ్స్ దట్ హోల్డ్స్ డేటా అండ్ consist of row and columns. In ServiceNow applications, whatever we do, such as creating incident ticket, problem ticket, change ticket, approving any record, creating or modifying any record, creating a new table, etc. Means ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం సర్వీస్ నౌలో ఒక ఇన్సిడెంట్ టికెటే క్రియేట్ చేయాలనుకున్నా, లేదా ఒక ప్రాబ్లం టికెటే క్రియేట్ చేయాలనుకున్నా, లేదా మనం ఏదైనా ఒక రికార్డ్ని అప్రూవ్ చేయాలన్నా, లేదా ఏదైనా ఉన్నటువంటి రికార్డ్ను రిజెక్ట్ చేయాలన్నా, ఏది కావాలన్నా కూడా ఏం చేయాలట టేబుల్లో మాత్రమే డేటా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి సర్వీస్ నవ్ అనేటువంటి ఏమన్నారు ఓవరాల్గా చెప్పాలి అంటే సో టేబుల్స్తో కలిపి ఉంటుంది అన్నారు. అయితే ఈ టేబుల్స్ కూడా మనకు రెండు రకాల టేబుల్స్ అయితే ఉన్నాయట. ఏంటంటే
బేస్ టేబుల్ అండ్ కోర్ టేబుల్ని రెండు రకాలుగా ఉన్నాయి. అదేంటంటే బేస్ టేబుల్ అంటే ఏంటి, మరి కోర్ టేబుల్ అంటే మీకు సింపుల్గా ఈజీగా అర్థం కావడానికి చెప్తాను ఇక్కడ. బేస్ అంటే ఏంటి, అర్థం ఏంటండి, అదే ఫండమెంటల్, ఇంకా దానికి మించి ఏది లేదు అని అర్థం. అంటే సో ఇప్పుడు సపోజ్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఆ టేబుల్ అనేటువంటిది ఏ టేబుల్ మీద ఆధారపడి ఉండదు. సో విచ్ టేబుల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ టేబుల్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ base table, and these table can allow to create a new child tables from it అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క బేస్ టేబుల్ అనేటువంటిది ఏ టేబుల్ మీద ఆధారపడలేదు, దాంతో పాటుగా ఏంటారట వేరొక టేబుల్స్ అనేటువంటిది ఈ టేబుల్స్ నుండి ఏంటి సో మళ్ళీ చైల్డ్ టేబుల్స్ లా రావడానికి ఛాన్స్ అయితే ఉందట. అటువంటి వాటిని ఏమంటారట అంటే బేస్ టేబుల్ గా చెప్పుకుంటారు. ద టేబుల్ విచ్ వుడ్ నాట్ ఎక్స్టెండ్ ఎనీ టేబుల్, ఏ టేబుల్ నుండి కూడా ఎక్స్టెండ్ కానట్లయితే దాన్ని బేస్ టేబుల్ అంటారు. అండ్ కెన్ బి ఎక్స్టెన్సిబుల్ ఇస్ సెడ్ టు బి సో బేస్ టేబుల్ అన్నారు. ఇది ఎక్కడ నుండి రాలేదు, దాంతో పాటుగా దీనిలో నుండి వేరొక టేబుల్స్ రావడానికి రెడీగా ఉన్నాయట. అంటే అటువంటి వాటికి పర్మిషన్ ఉంది అంటే బేస్ టేబుల్ అనుకున్నాం, రైట్? ఓకే, మరి కోర్ టేబుల్ అంటే పరిస్థితి ఏంటి? కోర్ టేబుల్ అంటే ఏంటంటే విచ్ టేబుల్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ బేస్ సిస్టమ్. అంటే ఆల్రెడీ సర్వీస్ నవే కొన్ని టేబుల్స్ ని క్రియేట్ చేసి ఇచ్చింది. నేను మీకు చూపెట్టాను కదా, యూజర్ టేబుల్ అనేటువంటిది ఏంటి, ఆల్రెడీ ఒక టేబుల్ ను క్రియేట్ చేసి పెట్టింది సర్వీస్ లో. మనమేం కొత్తగా క్రియేట్ చేసుకోలేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి రికార్డ్స్ లోనే మనం నిన్న యూజర్ ని అయితే క్రియేట్ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఒక ఏదైతే సర్వీస్ నవ్ అనేటువంటిది ఆ బేస్ సిస్టమ్ లో ఏంటి ఉన్నటువంటి టేబుల్స్ నే మనం కోర్ టేబుల్స్ గా మాట్లాడుకోవడం అవుతుందట. సో దానికి మీకు సింపుల్ గా అర్థం చేయాలంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఆల్రెడీ సిస్టమే క్రియేట్ చేసినటువంటి టేబుల్స్ కొన్ని ఉంటాయి, అవి మీకు నేను చూపిస్తాను. ఓకే, సో అవి వేటితో స్టార్ట్ అవుతాయట అంటే సిస్ అండర్ స్కోర్ అనేటువంటి ఒక ప్రిఫిక్స్ తోనైతే స్టార్ట్ అవుతాయట. సో ఇవన్నిటికీ మనం ప్రాక్టికల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే థియరీ ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా అది అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. సో కాబట్టి విల్ గో టు మై పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఇది నా యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుందాం. సో టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి మరి టేబుల్ అంటే సింపుల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేదే టేబుల్ క్రియేషన్ ఉండండి. నిన్నటి వరకు మనం ఏం చెప్పాను, ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవడం ఎలా చెప్పానో, రోల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పానో, అదే విధంగా ఏదైతే మనకు నెస్టెడ్ రోల్స్ కానీ గ్రూప్స్ కానీ మాట్లాడుకున్నాం కదా నిన్న, అక్కడి వరకు ఓకే. బట్ ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకునేది ఎందుకు నేను ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే సో ఈ రోజు నుండి పర్మిషన్ ఇచ్చాను అంటే రీజన్ ఏంటి అంటే ఈ రోజు నుండి మనం చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ ఒక ప్రాజెక్ట్ను ఎలా మనం స్టార్టింగ్ నుండి బిల్డ్ చేయాలనేటువంటిది పూర్తిగా బేస్ లెవెల్ నుండి స్టార్ట్ అవుతుందట. సో కాబట్టి నేను ఈ రోజు నుండి ఈ యొక్క టేబుల్ క్రియేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకుంటాను, అసలు బేస్ టేబుల్ అంటే ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను ఇక్కడ. సో టేబుల్స్ అని ఇక్కడ సింపుల్ గా టేబుల్స్ అనగానే మీకు సిస్టమ్ డెఫినేషన్ లో టేబుల్స్ అనేటువంటి అయితే కనబడతాయి చూడండి ఇక్కడ. సో సిస్టమ్ డెఫినేషన్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ సిస్టమ్ డెఫినేషన్ లో టేబుల్స్ అని ఉన్నాయి కదా, మిగతా ప్లేస్ లో టేబుల్స్ ఉంటే వాటిని అయితే క్లిక్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున మీరు వేరే దగ్గర క్లిక్ చేశారనుకోండి, సో యూ మే గెట్ కన్ఫ్యూజన్. ఎందుకంటే వాటి యొక్క లుకప్ మారింది అనుకోండి, సార్ ఏదో చూపెట్టారు ఇక్కడ కొత్తగా కనబడుతుంది నాకు అనుకుంటారు. కాబట్టి నేను ఎక్కడైతే చెప్తున్నానో సిస్టమ్ డెఫినేషన్ దగ్గర మాత్రమే టేబుల్స్ అని ఉంటాయి, అక్కడనే క్లిక్ చేయండి. సో సింపుల్గా నేను టేబుల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత you will see that so 6552 రికార్డ్స్ అయితే ఉన్నాయట. అంటే 6552 టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ చేయబడ్డాయి. సో దీనిలో అరౌండ్ ఒక నేను 5 to 10 మాత్రమే క్రియేట్ చేశాను ఇన్స్టాన్స్ ఓపెన్ చేసుకున్నప్పటి నుండి. కానీ మరి మిగతా 6500 ఆర్ 550 వరకు ఉన్నటువంటి రికార్డ్స్ ఎవరు క్రియేట్ చేశారు అంటే సో ఇవన్నీ కూడా సర్వీస్ నవే ఆల్రెడీ బై డిఫాల్ట్గా క్రియేట్ చేసి ఇచ్చిందట. ఓకే, సో ఒక్కొక్క టేబుల్కు రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ టేబుల్ క్రియేట్ చేసి ఇచ్చిందట. అయితే మనం మరి కావాలి కొత్తగా నేను కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా, మరి క్రియేట్ చేసుకుందాం. ఎలా క్రియేట్ చేసుకుంటా అంటే నేను సింపుల్గా న్యూ అనేటువంటి బటన్ ఉంది కదా పైన, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఒక కొత్తగా నేను ఏంటి టేబుల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో టేబుల్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ఎంటీ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ టేబుల్ యొక్క నేమ్ ఎలా ఇస్తాను, అసలు టేబుల్ ఎలా క్రియేట్ చేసుకుంటాను అనేటువంటిది మీకు అందరికి చూపిస్తాను. సో టేబుల్ యొక్క లేబుల్ అన్నారు, లేబుల్ అంటే మనకు బయటికి కనబడేటువంటిది. ఇప్పుడు మనం కొత్తగా ఒక బ్యాచ్ అనేటువంటి ఫామ్ చేసుకున్నాం కదా SN26 అని,
అదే నేమ్ని టేబుల్ నేమ్గా పెట్టుకుందాం అనుకుందాం. ఎందుకంటే నేను వేరే నేమ్ ఇచ్చాను అనుకోండి, పొరపాటున నేను బ్యాచెస్ ఉంటాయి కాబట్టి నాకు ఒక బ్యాచ్లో ఉన్నటువంటి టేబుల్ ఇంకో బ్యాచ్కి ఇచ్చారనుకోండి డూప్లికేషన్స్ అవుతాయి. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఏ టేబుల్ ఏ బ్యాచ్ అయితే మెయింటైన్ చేస్తానో ఆ బ్యాచ్ యొక్క నేమే ఇస్తున్నాను అనుకుందాం. మీరు కావాలంటే మీ ఇష్టం ఉన్నటువంటి నేమ్ ఇచ్చుకోండి టేబుల్ నేమ్. సో దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏమన్నాను, SN26 అనేటువంటి ఒక టేబుల్ తీసుకున్నాను. లేబుల్ నేమ్ ఇచ్చేసి సింపుల్గా ట్యాబ్ ప్రెస్ చేయగానే చూడండి ఏం జరుగుతుందో. ట్యాబ్ నేను సింపుల్గా ప్రెస్ చేశాను అంతే. నేను ఇంకా ఎంటర్ చేయలేదు, నేమ్ అనేటువంటిది ఎంటర్ చేయలేదు. చేయకుండానే ఏమైపోయింది తెలుసా, యూతోని ఒక ప్రిఫిక్స్ అయితే వచ్చింది. U_SN26 అని వచ్చింది. అదేంటంటే నేను యూ అనేది ఇవ్వలే కదా. ఓకే, సో యూ అనేటువంటిది ఇవ్వలే కదా. మరి ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటి తెలుసా, ఈ సర్వీస్ నవ్ ఏం చేసుకుంటుందట అంటే ఎవరైతే యూజర్ క్రియేట్ చేస్తారో, యూజర్ కనుక ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అనుకోండి, దాని టేబుల్కు ముందు యూ అనేటువంటి ఒక ప్రిఫిక్స్ అయితే పెట్టుకుంటుందట. దాన్నే కస్టమ్ టేబుల్ అంటారు. ఓకే, బేస్ టేబుల్ కస్టమ్ టేబుల్ కూడా అనుకోవచ్చు. సర్వీస్ నవ్ క్రియేట్ చేసి ఉన్నటువంటి టేబుల్ను కోర్ టేబుల్ అంటాము. దాంతో పాటుగా వీటి మీద డిపెండ్ కాకపోతే దాన్నే బేస్ టేబుల్ అంటాం. మరి యూజర్ క్రియేట్ చేసినటువంటి టేబుల్స్ని కూడా బేస్ టేబుల్స్ అంటాము. ఎక్కడ డిపెండ్ కాకపోతే దాన్ని బేస్ టేబుల్ అంటాం. కానీ ఎవరైతే కస్టమర్ క్రియేట్ చేశారు కాబట్టి, అంటే యూజర్ క్రియేట్ చేశారు కాదు కాబట్టి కస్టమ్ టేబుల్గా చెప్పుకోవడం అయితే జరుగుతుందట. ఓకే, సో మరి దీని యొక్క మెనూ ఐటమ్ మెనూ నేమ్ అన్నాం. ఈ మెనూ నేమ్ అనేటువంటిది ఏంటంటే సో SN26 అని ఉంది. సో బై డిఫాల్ట్గా వచ్చింది న్యూ SN26 అనేటువంటిది పెడుతున్నాను అనుకోండి. అంటే అర్థం ఏంటి, ఒక మెనూ ఐటమ్ నేమ్ ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, ఆల్ అనే దాని మీద ఇగో ఇక్కడ వస్తుంది చూసారా, ఇట్లా ఒక మెనూ నేమ్ అనేటువంటి ఇచ్చుకున్నానంటే న్యూ SN26 అనేటువంటిది మనం క్రియేట్ చేసుకోమని పిచ్చాము అనుకుందాం. రైట్, ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ఒకటి ఏంటి తెలుసా, ఎక్స్టెన్స్ టేబుల్ అని ఉంది. ఎక్స్టెన్స్ టేబుల్ అంటే అర్థం ఏంటి తెలుసా, ఈ టేబుల్ పేరెంట్ టేబుల్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ SN26 అనేటువంటి బేస్ టేబుల్ ఈ టేబుల్ ఎటువంటి పేరెంట్ టేబుల్ లేవు అనుకుందాం. సో దానికోసం సింపుల్గా నేను సబ్మిట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, సబ్మిట్ నేను క్లిక్ చేయగానే మీరు గమనిస్తే సో సబ్మిట్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఇది ఓకే, క్లోజ్ అయిపోయింది అక్కడ టేబుల్ యొక్క ఫామ్ అనేటువంటిది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నాను SN26 టేబుల్ మీదకి వెళ్ళేసి ఎంటర్ కొట్టాను అనుకోండి. కొట్టగానే SN టేబుల్ కనబడింది కదా, SN26 అని. మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఇది చూడగలిగితే ఓకే, సో SN26 అనేటువంటి టేబుల్ను చూడగలిగితే మీరు గమనించండి, ఇక్కడ SN26 అనేటువంటి టేబుల్ మీద నేను ఇంతకుముందు ఏమైనా కాలమ్స్ ఇచ్చుకున్నానా అంటే ఏ కాలమ్స్ కూడా ఇవ్వలేదండి. చూడండి ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. మన కాలమ్స్ ఇవ్వకుండా క్రియేట్ అయిపోయాయంటే అర్థం ఏంటి, సో సర్వీస్ నవే కొన్ని రకాల కాలమ్స్ను క్రియేట్ చేసి పెట్టుకుంటుందట. దాన్ని ఏమంటారంటే సో డిఫాల్ట్గా ఉండేటువంటి టేబుల్ యొక్క ఫీల్డ్స్గా చెప్పుకుంటాము. ఈ కాలం అనేటువంటిది ఏంటి అంటే మనకు నేమ్ అనేటువంటిది అడగాలనుకోండి నేమ్ అని, లేదా సో ఇంకా మనకి కావాలనుకోండి ఇప్పుడు మనకు ఒక చాయిస్ కావాలనుకోండి చాయిస్ అని. ఇవన్నీ కూడా ఫీల్డ్ టైప్స్ ఉంటాయి. మీకు అది చెప్పిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, ఎలా ఉంటాయో చూపిస్తాను. ఒకవేళ కనుక ఫీల్డ్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫీల్డ్ టైప్ ఎలా ఉంటాయంటే సపోజ్ ఫీల్డ్ టైప్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ మనం అనుకోవాల్సింది ఏంటంటే చాయిస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏమైనా చాయిసెస్ తీసుకోవాలి. ఏంటి చాయిసెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ యొక్క డేటాబేస్ రాస్తున్నారు అనుకోండి. స్టూడెంట్ ఏంటి, నర్సరీ నుండి మొదలు పెడితే 10th క్లాస్ మధ్యలో ఉన్నటువంటి స్కూల్ స్టూడెంట్సే ఉంటారు. కాబట్టి నేను చాయిస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఉంటుంది నాకు. రైట్, రైట్, సో దానికోసమని చాయిస్ అనేటువంటిది ఒక ఫీల్డ్ టైప్ ఉంది. సో ఆ చాయిస్ టైప్ అనేటువంటి తీసుకోవచ్చు. ఒకవేళ చాయిస్ టైప్ కనుక తీసుకుంటే మనకు అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క లిస్ట్ లాగా మనకు కనబడుతుందట. దాంతో పాటుగా ఇంకొక టైప్ ఉంది ఫీల్డ్ టైప్, ఏంటి తెలుసా, స్ట్రింగ్ అనేటువంటి ఒక ఫీల్డ్ టైప్ ఉంది. ఇక్కడ మీకు చూపెట్టేది ఏంటి, సో ఎలా తీసుకోవాలని ఉంది. ఇక్కడ దాని రిజల్ట్ ఏంటి అనేటువంటి కింద ఉంది చూడండి, ఇక్కడ ప్రతిదానికి అట్లనే వస్తుంది. సో స్ట్రింగ్ అనేటువంటి ఏదైతే ఫీల్డ్ టైప్ తీసుకుంటానో అప్పుడు ఏమవుతుందట, అదే స్ట్రింగ్ అనేటువంటిది కాస్త సో స్ట్రింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక టైప్ అనేటువంటి స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి, ఆ ఫీల్డ్ లోపల మీరు నెంబర్స్ ఇవ్వండి, న్యూమరికల్ లెటర్స్ ఇవ్వండి, ఆల్ఫాబెట్స్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, అది తీసుకుంటుందట. సో కాబట్టి దాన్ని స్ట్రింగ్ గా చెప్పుకుంటాం. మరి ఇంకొక టైప్ ఉంది, ఇంకొక ఫీల్డ్ టైప్ ఉంది. అది ఏంటంటే కరెన్సీ అనేటువంటి ఫీల్డ్ టైప్ ఉందట. ఒకవేళ కరెన్సీ కనుక తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు సింబల్స్ కనబడుతున్నాయి కదా, డాలర్ సింబల్ అని కానీ లేదా రూపీ సింబల్ అని కానీ ఇవన్నీ సింబల్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకు రూపీ సింబల్ అనేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉన్నటువంటి పీడిఐ అయితే కనబడదు. ఒక కంపెనీ పర్చేస్ చేసుకున్న దానిలో మాత్రమే కనబడుతుంది. సో బై డిఫాల్ట్ అయితే డాలర్ సింబల్ అయితే కనబడుతుంది.
ఉంటుంది. ఓకేనా? సో అదైతే గుర్తుంచుకోండి. రైట్. రైట్. సో ఇక్కడ కరెన్సీ అనేటువంటి దాన్ని ఆ విధంగా చూసుకుంటాం. మరి డేట్ అనేటువంటి యొక్క ఫీల్డ్ టైప్ తీసుకుంటే చూడండి, క్యాలెండర్ లాగా ఇలా మనకు డ్రాప్ డౌన్ లో కనపడుతుందట. అంటే ఏదైనా ఒక టైం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఎంట్రీ చేయకుండా డైరెక్ట్ గా ఒక క్యాలెండర్ లాగా ఉండి దాన్ని మనం సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంటుందట. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆర్ టైం అన్నారంటే టైం కూడా ఇంక్లూడింగ్ టైం కూడా నేను తీసుకోవచ్చట. ఒకవేళ డేట్ ఆర్ టైం ఇంకా తీసుకున్నాను అనుకోండి, దాంట్లో టైం కూడా నేను మెన్షన్ చేసే చేయను అయితే చేయొచ్చు. క్యాలెండర్తో పాటుగా టైం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మరి ఇంకొక డేటా టైప్ కూడా ఉందండి, ఫీల్డ్ టైప్ ఉంది. ఏంటంటే డ్యూరేషన్. డ్యూరేషన్ అంటే ఏంటి? అది ఒక రోజు కావచ్చు, ఒక గంట కావచ్చు, ఒక నిమిషం కావచ్చు, లేదా ఒక సెకండ్ కావచ్చు. కాబట్టి ఆ డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ అనేటువంటిది కాస్త ఇక్కడ డ్యూరేషన్ కనుక తీసుకుంటే ఇలా కనపడుతుంది. కింద ఇచ్చేటువంటిది అవుట్పుట్, అక్కడ పైన ఇచ్చేటువంటిది ఏంటంటే దాని యొక్క ఫీల్డ్ యొక్క టైప్ని చెప్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో దీంతో పాటుగా హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని కనుక తీసుకుంటే, హెచ్టిఎంఎల్ అనేటువంటి ఏంటి తెలుసా? ఒకవేళ హెచ్టిఎంఎల్ కనుక ఇస్తున్నాం అనుకోండి, ఇక్కడ మీకు కింద ఉండేటువంటి ఆ ఫోటో అనేటువంటిది వేరండి. ఓకేనా? యాక్చువల్గా ఆ టైంలో నేను స్క్రీన్ షాట్ తీసేటప్పుడు అది ఓపెన్ కాకపోతే నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెచ్టిఎంఎల్ అంటే అర్థం ఏంటంటే మీరు రాసేటువంటి డేటా అనేటువంటిది మీరు ఏంటి ఫార్మాట్ చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, దాని కలర్ మార్చుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీరు హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిలో పెట్టుకోవచ్చట. ఓకే, అది హెచ్టిఎంఎల్ అనేటువంటి ఫీల్డ్ చెప్తుంది. అదేవిధంగా ఇంటీజర్ ఫీల్డ్ అన్నారనుకోండి, ఓన్లీ నెంబర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సో 0 నుండి మొదలు పెడితే ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్నైనా నేను వాడుకోవచ్చు. అది కూడా ఇంటీజరే. సో ఫ్లోటింగ్ నెంబర్స్ అయితే కాదు. 25.2 అని, 2.3 అని ఇట్లా పాయింట్ వైజ్ ఇస్తే అది తీసుకోదు. అర్థమైంది కదా? ఇది ఇంటీజర్ అని చెప్తుంది. ఇంకా జర్నల్ అనేటువంటి ఒక ఫీల్డ్ టైప్ కూడా ఉంటుంది. ఈ జర్నల్ ఏంటి తెలుసా? పేర్లో ఉంది. జర్నల్ అంటే జనరల్గా. ఇప్పుడు సపోజ్ మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఏదైనా మ్యాటర్ రాసామనుకోండి, సో ఏదైనా పెన్తో రాస్తే ఏమవుతుంది? పర్మనెంట్గా ఉండిపోతుంది పేపర్ మీద పెన్తో రాస్తే. అదే సో మన ఏంటి పెన్సిల్తో రాసామనుకోండి ఏమవుతుంది? ఎరేజర్ ఉంటుంది. ఎరేజర్తో మనకు వీలైతే ఎరేజ్ చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి అంటే మనం రాసేటువంటి జర్నల్ అనేటువంటి ఫీల్డ్ కనుక ఇస్తే ఆ జర్నల్లో కనుక ఏదైనా రాసుకున్నారనుకోండి బ్యాక్ ఎండ్లో సేవ్ కాదు అని అర్థం. అర్థమైంది కదా నేను చెప్పింది? సో అది ఇప్పుడు ఏంటి? ఫీల్డ్ దట్ యాక్సెప్ట్ ద టెక్స్ట్ ఎంట్రీస్ అండ్ డిస్ప్లేస్ ప్రీవియస్ ఎంట్రీస్ విత్ ఏ యూజర్ నేమ్ అండ్ టైమ్ స్టాంప్. Unlike other fields, the general fields are special type of fields that do not store any value in it అన్నారు. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క ఫీల్డ్ లోపల ఎటువంటి డేటా కూడా స్టోర్ చేసుకోవడం, జస్ట్ టెంపరీగా చూపెట్టడానికి మాత్రమే మనకు కావాల్సిన విధంగా రాసుకోవడం. జస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, మనం ఒక రఫ్ పేపర్ పక్కన పెట్టుకుంటాం చూసారా, సేమ్ అలాంటిది. ఓకేనా? దాన్ని జనరల్గా చెప్పుకోవడం అయితే జరుగుతుందట. అదేవిధంగా ఇమేజ్ అనేటువంటి ఫీల్డ్ ఉంది. నిన్న మనం ఏం చేసాం? మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు నేను మీకు చెప్పాను ఏంటి, జనార్దన్ రెడ్డి అనేటువంటిది ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాను అన్నప్పుడు ఏం చేశానట, ఆ జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ. సో ఈ విధంగా మనకు ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఒక ఫోటోని అక్కడ పెట్టుకోవడానికి మనకు ఈ ఇమేజ్ అనేటువంటి ఫీల్డ్ యొక్క టైప్ అనేటువంటిది వాడుకోవచ్చు. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఇంకొక మంచి రెఫరెన్స్ అనేటువంటి ఫీల్డ్ టైప్ కూడా ఉంది. ఈ రెఫరెన్స్ ఫీల్డ్ టైప్ ఏంటి తెలుసా? ఇప్పుడు మనం యూజర్ టేబుల్లో రికార్డ్స్ ఉన్నాయండి. యూజర్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ నేను SN26 అనేటువంటి టేబుల్లో నేను ఆ రికార్డ్ యొక్క పేరు తీసుకోవాలని నాకు అనిపించింది. అర్థమైందా మీకు నేను చెప్పింది? సో ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎవరైనా జస్ట్ జనరల్గా మన భాషలో మాట్లాడుకుందాం. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మన కుటుంబంలోనే తెలిసిన వాళ్ళలో మంచి ఫేమస్ పీపుల్ ఉన్నారనుకోండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు ఇక్కడ? సో బాబు నేను ఎవరో తెలుసా, అక్కడ ఏంటి ఆ ఎమ్మెల్యే వల్ల ఏంటి రిలేషన్ నాకు అని అంటారు, ఏదో చెప్తారు. మా మామయ్య అవుతాడు అంటారు, మా బాబాయ్ అంటారు, ఏదో చెప్తారు. అంటే అర్థం ఏంటి? రెఫరెన్స్ అంటారు. పేరులో ఉంది రెఫరెన్సింగ్ అంటే అర్థం ఏంటంటే వేరొక టేబుల్లోని రికార్డును మనం ఇక్కడ తీసుకొని రావడానికి యూజ్ చేసేదాన్ని రెఫరెన్స్గా చెప్పుకుంటామట. అది ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ రెఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ విధంగా రెఫరెన్స్ తీసుకుంటాం. దాంతో పాటుగా లిస్ట్ అనేటువంటిది కూడా ఉంది. లిస్ట్ అంటే ఏంటంటే ఒకటే రికార్డ్ని కనుక రెఫరెన్స్ కనుక తీసుకుంటే దాన్ని రెఫరెన్స్గా అన్నాం. మరి మల్టిపుల్ రికార్డ్స్ మనం తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే లిస్ట్గా చెప్పుకుంటామట. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ సింగిల్ రికార్డ్స్, ఇట్ కెన్ యాక్సెప్ట్ మల్టిపుల్ రికార్డ్స్ ఫ్రమ్ ది
రెఫరెన్స్ టేబుల్ అన్నారు. అంటే వేరొక టేబుల్లోనే మల్టిపుల్ రికార్డ్స్ మనం తీసుకొని రావచ్చట. సో దానికోసం యూజ్ చేసేదే ఈ లిస్ట్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనేటువంటిది కూడా ఉంది. మీ అందరికీ తెలిసిందే పాస్వర్డ్ అనేటువంటిది కనుక ఫీల్డ్ ఉందనుకోండి, మీరు ఏది ఇచ్చినా కూడా అది పాస్వర్డ్ అనేటువంటి ఫీల్డ్ టైప్ అనేటువంటి తీసుకున్నారనుకోండి, మీకు అవుట్పుట్లో మీరు ఏది ఇచ్చినా కూడా ఏం తీసుకుంటుందంటే డాట్ రూపంలో చూపిస్తుంది తప్ప మీకు నెంబర్స్ అయితే కనపడవు. సో కాబట్టి ఇది పాస్వర్డ్ అనేటువంటిది ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి డేటా టైప్ కూడా ఫీల్డ్ టైప్ కూడా ఉంది. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఏం చెప్తుంది తెలుసా? సో ఇక్కడ మీకు కింద రెండు ఆప్షన్స్ చూపెట్టాను చూడండి. ఇక్కడ ఒకటి అటెండెడ్ అని రెండు చూపెట్టారు. ఒకటి చెక్ బాక్స్ ఉంది, ఒకటి అన్చెక్ ఉంది. అంటే అర్థం ఏంటంటే చెక్ బాక్స్ ఉంటేనో ట్రూ అన్నట్టు, సో చెక్ బాక్స్ లేకుండా ఎంటీగా ఉంటుంది అని ఏంటన్నట్టు, సో ఫాల్స్ అన్నట్టు. ఇదే చెప్తుందట. అంటే మీరు ట్రూ ఆర్ ఫాల్స్ కనుక తీసుకున్నారనుకోండి, ఈ రెండే చూపిస్తుంది. అంటే ఈ రెండిట్లలో ఆ చెక్ బాక్స్ పెట్టుకుంటే ట్రూ అంటుంది, చెక్ బాక్స్ పెట్టుకోకపోతే ఫాల్స్ అని అయితే చూపిస్తుందట. ఇది దాని యొక్క కాన్సెప్ట్, ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ అన్నారనుకోండి, ఈ యూఆర్ఎల్ యొక్క ఫీల్డ్ టైప్ ఏం చేస్తుంది తెలుసా? ఈ యూఆర్ఎల్ లోపల మీరు ఏదైనా వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్, మన ఇప్పుడు వర్షిత ఎడ్యుకేషన్ .in అనేటువంటి వెబ్సైట్ అయితే ఉంది. సో ఆ వెబ్సైట్లో డేటాను చూడడానికి, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఏది నేను వెబ్సైట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఆ వెబ్సైట్ అక్కడ నేను స్టోర్ చేయడానికి నాకు యూఆర్ఎల్ అనేటువంటి డేటా టైప్ ఫీల్డ్ టైప్ అయితే తీసుకోవాలా. అక్కడ దాన్ని మాత్రమే, అంటే వెబ్సైట్ యొక్క అడ్రస్ మాత్రమే అక్కడ ఎంట్రీ చేయొచ్చు, మిగతా చేయడానికి అయితే లేదు. అర్థమైంది కదా? సో ఇది ఇవన్నీకి సంబంధించినటువంటి మన యొక్క ఫీల్డ్ టైప్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం. ఈ ఫీల్డ్ టైప్స్ని బేస్ చేసుకొని ఒక టేబుల్ను క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బై డిఫాల్ట్గా క్రియేట్ అయ్యాయి కదా. సో ఇక్కడ ఇన్సర్ట్ ఏ న్యూ రో ఉందా, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చేసేసి ఏమంటున్నాను తెలుసా? ఫస్ట్ మనకు నెంబర్ పెట్టుకుంటున్నాను అన్నాను. నెంబర్ అనేసి ఏమన్నాను, దీన్ని స్ట్రింగ్ అనేటువంటి దానితో చూపిస్తున్నాను అనుకుందాం. సో ఇది స్ట్రింగ్ అనుకుందాం. సో స్ట్రింగ్ అనుకోండి, రైట్ మీద క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి ఏమన్నాను, ఒక స్టూడెంట్ యొక్క డేటాబేస్ రాస్తున్నాను అనుకుందాం. నేమ్ అనేటువంటిది కాస్త రెఫరెన్స్గా తీసుకున్నాను అనుకుందాం. సో చూడండి, ఇక్కడ రెఫరెన్స్ అనేటువంటి టైప్ని తీసుకొని ఏ టేబుల్ని రెఫరెన్స్ ఇవ్వాలి మరి ఇక్కడ అంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఏ టేబుల్ ఇద్దాం మనకు రెఫరెన్స్? అయినా యూజర్ టేబుల్ కదా మనం తీసుకుంది. సో యూజర్ టేబుల్ని రెఫరెన్స్ అనేటువంటి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇదే కదా sys_user అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఇది తీసుకోవద్దండి. IMP_user ఉంటుంది, అది తీసుకోవద్దు, ఇది తీసుకోండి. ఓకే, ఎందుకంటే మనం క్రియేట్ చేసింది నిన్న సో యూజర్ టేబుల్ sys_user అనేటువంటి టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. ఆ రికార్డ్ని క్రియేట్ చేసుకున్నాం, టేబుల్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు ఒక ఏంటి ఆర్గనైజేషన్లో అనుకుందాం, లేదా ఒక స్కూల్లో అనుకుందాం. మరి ఇక్కడ అతని యొక్క జాయినింగ్ డేట్ ఉండాలి కదా. సో మరి జాయినింగ్ డేట్ కూడా నేను రాస్తున్నాను, జాయినింగ్ డేట్ అన్నాను. ఈ జాయినింగ్ డేట్ అనేటువంటిది కాస్త ఏంటి, డేటే కదా. సో డేట్ అనేటువంటి టైప్ తీసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన రెగ్యులరా కాదా నాకు తెలియదు. సో రెగ్యులరా కాదంటే రెగ్యులర్ అన్నాం. రెగ్యులర్ అనేటువంటిది కాస్త ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టుకున్నా, అంటే చెక్ బాక్స్ అనేటువంటిది పెట్టుకుంటే ట్రూ అన్నట్టు, రెగ్యులర్ అన్నట్టు, లేదంటే ఇర్రెగ్యులర్ అన్నట్టు, లేదా సో ఏదైనా వేరే కాన్సెప్ట్ అని తీసుకోవచ్చు. అండ్ మరి ఏ క్లాస్ చదువుతున్నాడు ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే గ్రేడ్ అనేటువంటి తీసుకుందాం. సో గ్రేడ్ అనేటువంటి తీసుకుని దీన్ని ఏమన్నారట అంటే చాయిస్ అనేటువంటి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా? సో ఎలా అయితే మనం టేబుల్ను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అలా అవన్నీ కూడా నేను ఇస్తున్నాను. సో చాయిసెస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నోట్స్ అనేటువంటి తీసుకొని, లేదా కామెంట్స్ అనుకుందాం, ఏదైనా పర్లేదు. సో కామెంట్స్ అనేటువంటి తీసుకొని దీన్ని HTMLగా చెప్పుకోవడం అయితే జరుగుతుందట. సో ఇలా నాకు కావాల్సినటువంటి ఫీల్డ్ వాల్యూస్ ముందే ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. రైట్? సో సెట్ చేసి పెట్టుకొని పైన హెడర్ మీద, దీన్ని హెడర్ అంటారు గుర్తుంచుకోండి. ఇక్కడ దీన్ని హెడర్ మీదకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నాను అనుకోండి. రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నాను. ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ అయిపోయింది. ఈ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మరి చాయిసెస్ ఇచ్చాను కదా, ఆ చాయిసెస్ ఏంటో నేను రాసుకోవాలా వద్దా? కాబట్టి ఆ చాయిసెస్లోకి అయితే వెళ్తున్నాను. మనం ఎక్కడైతే మనం తీసుకున్నామో, ఎక్కడ ఉంది గ్రేడ్ అనేటువంటి చాయిసెస్ లాగా తీసుకున్నామా. సో కాబట్టి గ్రేడ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. గ్రేడ్ మీద క్లిక్ చేయగానే గ్రేడ్కి సంబంధించినటువంటి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను చేసే ప్రతి స్టెప్ను గమనించండి. ఇక్కడ సో చాయిసెస్ ఉన్నాయా, స్క్రోల్ డౌన్ చేయగానే చాయిసెస్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ లేబుల్ అనేటువంటి పెట్టుకొని ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మరి ఆ క్లాసెస్ అంటే నర్సరీ నుండి మొదలు పెడితే 10th వరకు ఉన్నారు అనుకుందాం. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను నర్సరీ అనేటువంటి తీసుకున్నాను అనుకుంది. నర్సరీ అనేటువంటి తీసుకొని వాల్యూ కూడా నర్సరీ అని ఇవ్వండి.
సో వాల్యూ కూడా నర్సరీ అనేటువంటి ఇచ్చేయండి. లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది. సీక్వెన్స్ అనేటువంటిది 100 అన్నాను. ఏంటి ఈ సీక్వెన్స్ యొక్క స్టోరీ ఏంటి అంటే, సీక్వెన్స్ అనేటువంటిది అంటే అర్థం ఏంటంటే, ఈ చాయిస్లో ఏది ఫస్ట్ కనబడాలా, ఏది సెకండ్ కనబడాలి, ఏది థర్డ్ కనబడాలా అనేటువంటిది డిసైడ్ చేసేదే సీక్వెన్స్. ఓకే. సో 100 అనేటువంటిది ఇచ్చాను. 100 అని ఎందుకు ఇచ్చాను, మరి 1 2 ఇవ్వచ్చు కదా సార్ అంటే 100% ఇవ్వచ్చు అండి. 1 2 ఇవ్వచ్చు, 100 కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం. ఓకే. 100 200 300 ఇస్తున్నాను. మీరు కావాలంటే 1 2 3 కూడా ఇచ్చుకోండి. సో నర్సరీ తర్వాత నేను ఎల్కేజీ అని అన్నాను. అండ్ ఎల్కేజీలో కూడా వాల్యూ కూడా ఎల్కేజీ అనేటువంటి తీసుకోండి. సీక్వెన్స్ వచ్చేసి 200 అనేటువంటి దాన్ని అయితే అనండి. సో ఎల్కేజీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూకేజీ అన్నాను. సో యూకేజీ అనేసి ఇక్కడ కూడా నేను యూకేజీ అనేటువంటి తీసుకున్నాను. దీనిలో మనకు 300 అనేటువంటి అయితే తీసుకోండి. సో 300 తీసుకోండి. ఈ విధంగా మనకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని క్లాస్ 1 కూడా తీసుకుందాం అనుకుందాం. సో క్లాస్ 1 అనుకుందాం. క్లాస్ 1 అనేసి ఈ యొక్క వాల్యూ వచ్చేసి నేను క్లాస్ 1 అనేటువంటిది అయితే పెట్టాను అనుకుందాం. సో దీనిలో సీక్వెన్స్ వచ్చేసి 400 అని అనుకుందాం. అర్థమైంది కదా. ఈ విధంగా నాకు డిక్షనరీ ఎంట్రీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. గ్రేడ్ అనేటువంటి దానిలో నేను మాడిఫై చేసుకుని సింపుల్గా అప్డేట్ అని అంతే, ఇంకా వేరే ఏమో అనాల్సిన అవసరం లేదు. అప్డేట్ అనేటువంటి అంటే మళ్ళీ మన టేబుల్ మీదకి అయితే వస్తాం ఇక్కడ. రైట్. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మరి ఫామ్ను చూద్దాం ఎలా ఉంటుంది ఫామ్. మనం క్రియేట్ చేసుకున్నాం కదా టేబుల్ను. ఒక్కసారి ఇక్కడ పైన హెడర్ మీద రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నా అనుకుందాం. ఎందుకంటే మనం ఇంతకుముందు రాసినవన్నీ కూడా సేవ్ కావాలి కదా, సేవ్ అయినాయి అనుకుందాం. ఇప్పుడు ఈ టేబుల్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఈ టేబుల్ అనేటువంటిది. చూస్తే సో ఎక్కడ న్యూ ఎస్ఎన్ 26 ఇదేనా అనుకున్నది. ఇగో ఇది మెనూ ఐటమ్ క్రియేట్ అయింది కదా, న్యూ ఎస్ఎన్ 26 అని 26 అనేటువంటి ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిందట. సో ఓపెన్ చేయగానే క్లిక్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. మనకు ఒక ఎంటీగా కనబడింది. ఒక్కసారి న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయగానే ఫామ్ ఎలా కనబడుతుంది చూడండి. ఇక్కడ నెంబర్ అని కనబడింది, నేమ్ అని కనబడింది, దాంతో పాటుగా కామెంట్స్ అనేటువంటివి కూడా కనబడ్డాయి. ఇవన్నీ కూడా రెఫరెన్స్లో ఉన్నాయట. సో ఏంటి ఇక్కడ రెగ్యులర్ అని, గ్రేడ్ అని, సో ఇవన్నీ ఉన్నాయి కదా. మరి నిజంగానే గ్రేడ్లో అందరూ ఉన్నారా అంటే, ఈ గ్రేడ్లో మనకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉన్నాయంటే ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఏమున్నాయి, నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాస్ 1 అని అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా. సో ఇవన్నీ కూడా జాయినింగ్ డేట్ అనేటువంటిది డేట్ లాగానే ఉందట. ఒక ఏంటి, సో డేట్ లాగానే ఒక క్యాలెండర్ లాగా మనకు డ్రాప్ డౌన్ వస్తుంది. మనకు ఇక్కడ కామెంట్స్ అనేటువంటిది HTML కాబట్టి మీరు ఫోటో కానీ ఏదైనా వేసుకోవచ్చు. రెఫరెన్స్ అనేటువంటిది ఏంటి, నేమ్ అనేటువంటిది రెఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి ఏ టేబుల్ని రెఫరెన్స్గా తీసుకున్నానట, యూజర్ టేబుల్ అయితే నేను రెఫరెన్స్గా తీసుకున్నాను. ఆ డేటానే మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను యాడ్ రింగిల్ అన్నాను అనుకోండి, అక్కడ ఉన్నటువంటి యూజర్ యొక్క నేమ్ ఇక్కడికి వచ్చి పడుతుంది. సో మరి మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో వీఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ దాట్. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ది నెంబర్. అంటే ఈ నెంబర్ మీద ఇంకొకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే నెంబర్ అనేటువంటిది బై డిఫాల్ట్గా రావాలి తప్ప, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నానండి, నేను ఒక్కరినే క్రియేట్ చేస్తానంటే ఫామ్స్ అనేటువంటిది, ఏదో ఎవరెవరో మల్టిపుల్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ అయితే క్రియేట్ చేస్తుంటారు కదా ఫామ్స్, మరి వాళ్ళకంటూ ఒక నెంబర్ అనేటువంటిది ఇవ్వాలి. నాకు తెలియదు, ఇప్పుడు ఫస్ట్ ఫామ్ అనుకుందాం. సో నేను సెకండ్ ఫామ్ అనేటువంటిది నేనే క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, కాదు వాళ్ళ సెకండ్ నెంబర్ పెట్టుకొని వేరే వాళ్ళు కూడా వచ్చారనుకోండి. కాబట్టి ఏం కావాలి మనకు, బై డిఫాల్ట్ ఒక నెంబర్ రావాలి, అది కూడా సీక్వెన్స్లో ఉండాలి. అర్థమైంది కదా నేను చెప్పింది. బై డిఫాల్ట్గా మనకు నెంబర్ రావాలి, అది కూడా సీక్వెన్స్లో ఉండాలి. మరి అది ఎలా వస్తుంది బై డిఫాల్ట్గా అంటే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా వస్తుంది ఏంటనేటువంటిది మీకు నేను చూపిస్తాను. ఓకేనా. సో ఎలా చేద్దామంటే మళ్ళీ నేను ఆల్లోకి వెళ్ళేసి నేను ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్ మీదకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో టేబుల్స్ అనేటువంటిది నేను టైప్ చేసేసి సో సిస్టమ్ డెఫినేషన్లో ఉన్నటువంటి టేబుల్స్ మీదకి అయితే వెళ్తాము. సో వెళ్ళేసి నేను టేబుల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది లీవ్ అందాం, మనకు వద్దిది. సో చేంజెస్ అయితే చేద్దాం. సో ఇక్కడ నేనేమన్నాను, ఎస్ఎన్ 26 అనేటువంటి టేబుల్ మీదకి అయితే వెళ్తున్నాను మళ్ళీ. సో వెళ్ళేసి నేను ఎస్ఎన్ 26 మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలా, నెంబర్ అనేటువంటిది కాస్త ఒక్కసారి మీరు నెంబర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో నెంబర్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే జాగ్రత్తగా చూడండి, నేను చేసే స్టెప్స్ అన్ని జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ మీరు మీ యొక్క ఇచ్చేటువంటి ప్రాక్టీస్ లోపల చేయాల్సి వస్తుంది. ఓకే. సో దీనిలో ఏదైతే మనకు
అడ్వాన్స్డ్ వ్యూ అని ఉందో, ఎక్కడ మనం నెంబర్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ వ్యూ అని ఉందో, సో దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకుందాం. ఎప్పుడైతే నేను అడ్వాన్స్డ్ వ్యూ అనేటువంటి దాని మీద క్లిక్ చేశానో మనకి ఏంటంటే కొన్ని ఎక్స్ట్రాగా మనకి ఫీల్డ్స్ అయితే కనపడడం జరుగుతుంది. సో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజ్ డైనమిక్ డిఫాల్ట్ అనండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గెట్ నెక్స్ట్ ప్యాటర్న్ నెంబర్ అనేటువంటిది అయితే టైప్ చేయండి. గెట్ నెక్స్ట్ ప్యాటర్న్ నెంబర్ అన్నారు, అర్థమైంది కదా. ఇంతే, ఇది ఈ విధంగా అనేసి అప్డేట్ అనండి. సో ఇక్కడ ఈ డిక్షనరీ ఎంట్రీ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ యొక్క నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిన తర్వాత ఇంకొంచెం వరకు ఉందండి మనకు కనబడాలి అంటే మనకు నంబర్ మ్యాట్రిక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో సింపుల్గా మీరు లెఫ్ట్ నావిగేటర్లో నంబర్ అని కొట్టగానే మీకు సిస్టమ్ డెఫినేషన్లో నంబర్ మెయింటెనెన్స్ అని వచ్చిందా. సో సింపుల్గా నెంబర్ మెయింటెనెన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మనం ఈ టేబుల్కు ఒక నెంబర్ మెయింటెనెన్స్ రాయబోతున్నాము. సో సింపుల్గా న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయగానే సో మనకంటూ టేబుల్ అనేటువంటిది ఏ టేబుల్ అండి, ఇక్కడ ఏ టేబుల్ ఉంది, SN26 కదా టేబుల్. సో SN26 అనేటువంటి టేబుల్ తీసుకున్నాను. ప్రిఫిక్స్ అనేటువంటిది, ప్రిఫిక్స్ అంటే అర్థం ఏంటి తెలుసా. ఇప్పుడు నేను వర్షిత ఎడ్యుకేషన్ అనుకోండి, నాకు ఒక కోడ్ పెట్టుకుంటాను, EAR అనేటువంటి ఎప్పుడు రావాలా, నాకు నా ద్వారానే అంటే నా ఆర్గనైజేషన్ ఉంటే ఫామ్ పోయింది అని చెప్పడానికి నాకు ఒక సింబల్ కావాలి అంటే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే SN సంబంధించినటువంటి SN26 ఉన్నటువంటి నేను ఆ ప్రిఫిక్స్ అదే ఉండాలనుకుంటున్నాను. మరి ఎన్నో నెంబర్ నుండి స్టార్ట్ కావాలంటే 1000 నెంబర్ నుండి స్టార్ట్ కావాలి నెంబరింగ్ అనేటువంటిది అనుకుందాం. ఓకే, యాజ్ యూర్ విష్ 1000 నెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉండాలంటే మరి అంటే 7 డిజిట్స్ ఉండాలట. బై డిఫాల్ట్గా ఉన్నాయి, నేనేం మార్చట్లేదు, మిగతా అన్ని యాస్టీస్గా ఉన్నాయి. సింపుల్గా నేను సబ్మిట్ అన్నారు అనుకోండి. ఇలా ఎప్పుడైతే సబ్మిట్ అంటానో అప్పుడు ఏమవుతుంది, నా యొక్క నెంబర్ మెయింటెనెన్స్ అనేటువంటిది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఉండబోతుందో. నేను ఆల్ అనేది క్లిక్ చేసుకుని ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సో న్యూ SN26 అనేటువంటి దాన్ని తీసుకుని SN26 అనే దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు గమనిస్తే న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయగానే ఓకే ఏమైందండి, ఇక్కడ మనకు SN26000101 అనేటువంటి ఒక నెంబర్ అయితే రావడం జరిగింది. అంటే బై డిఫాల్ట్గా ఒక నెంబర్ను పెట్టుకుంది అది. ఒకవేళ లేదు అలా వద్దు నేను సో ఒకసారి రిఫ్రెష్ చేస్తాను మరి ఉంటుందా పోతుందా అంటే సో రిఫ్రెష్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. గెట్ నెక్స్ట్ ప్యాటర్న్ నెంబర్ అన్నాం కదా ఇంతకుముందు, కాబట్టి ఏంటి 1001 కాకుండా 1002 వస్తుంది నెక్స్ట్. అంటే మీరు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేస్తే అన్నిసార్లు కొత్త నెంబర్ని జనరేట్ చేసుకుంటుంది. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇలా మారిపోతే పొరపాటున నేను రికార్డు సేవ్ చేసినాక కూడా ఇలానే మారిపోతే నాకు ఎలా గుర్తుంటుంది సార్ ఇదే నెంబర్ ఉంది అంటే ఒక్కసారి సేవ్ అయిన తర్వాత రికార్డ్ సేవ్ అయిన తర్వాత అది ఎటువంటి మార్పును అయితే చేసుకోదట. అంటే ఏంటి ఫిక్స్ అయిపోతుంది ఆ నెంబర్ దానికి అక్కడ అంటించేస్తుంది అంతే, ఇంకా ఇది కన్ఫర్మ్ దీనికి అని చెప్పేస్తుంది. సో కాబట్టి మనకు సేవ్ కానంత వరకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తుందట. రిఫ్రెష్ కాగానే కొత్త నెంబర్ పెట్టుకొని రావడానికి అయితే వెళ్తుంది. అర్థమైంది కదా. దీన్ని బేస్ టేబుల్ అంటారు. ఈ టేబుల్ ఏమైనా వేరే టేబుల్ మీద డిపెండ్ అయిందంటే ఏ టేబుల్ మీద కూడా డిపెండ్ కాలేదు. సో అర్థమైంది కదా. ఇది బేస్ టేబుల్గా చెప్పుకుంటాం. మరి చైల్డ్ టేబుల్ అనేటువంటిది ఇంకొక టేబుల్ కూడా ఉంటుందండి. ఈ చైల్డ్ టేబుల్ అనేటువంటిది ఏంటంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను ఇక్కడ. సో లాజిక్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని ఆ టేబుల్ అనేటువంటిది వేరొక టేబుల్లో పేరెంట్ టేబుల్, దీనికి పేరెంట్ టేబుల్ అదే అని చెప్పాను అనుకోండి, ముందు పర్మిషన్ తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని నేను గురువుగా నేను ఏంటి తీసుకుంటున్నాను అంటే అర్థం ఏంటి, ముందు గురువుతో పర్మిషన్ తీసుకోవాలి. నేను మీకు శిష్యులాగా జాయిన్ అవుతున్నాను, మీరు ఏంటి సో నన్ను నన్ను శిష్యులాగా తీసుకుని ఒక పర్మిషన్ అయితే తీసుకోవాలి కదా. అలా పర్మిషన్ తీసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు నా గురువు అన్నారనుకోండి, వాళ్ళని అడిగితే ఏమంటారు, నా శిష్యుడు కాదండి అబ్బాయి అన్నారు అనుకోండి, సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్ వన్, రైట్. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక టేబుల్ అనేటువంటిది కనుక నేను క్రియేట్ చేస్తున్నాను అనుకున్నప్పుడైతే ముందు పర్మిషన్ తీసుకోవాలట. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా ఏంటి ఏదైతే నేను ఏదైతే 26 అనేటువంటి టేబుల్ ఉందో మళ్ళీ నేను టేబుల్స్ మీదకి వెళ్తాను, నేను చూపిస్తాను. టేబుల్స్ మీదకి వెళ్ళేసి సో ఎక్కడైతే సిస్టమ్ డెఫినేషన్లో టేబుల్స్ అని ఉన్నాయి కదా, ఈ టేబుల్స్ మీదకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కొత్త టేబుల్ క్రియేట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ న్యూ టేబుల్ అంటాం. ఈ టేబుల్ యొక్క పేరు ఏమి ఇస్తానంటే
నేను SN26 చైల్డ్ అనేటువంటిది అయితే ఇవ్వబోతున్నాను. SN26 చైల్డ్ అనేటువంటి ఒక టేబుల్ను క్రియేట్ చేస్తున్నాను. సో ట్యాబ్ ప్రెస్ చేయగానే వచ్చేసింది. అయితే దీనికి పేరెంట్ టేబుల్ ఏంటి అంటే SN26 అనేటువంటిది పేరెంట్ టేబుల్ అట. మరి తీసుకుందాం, వస్తుందేమో ఎక్స్టెండ్ టేబుల్ అనేటువంటి దానిలో అంటే SN26 అనేటువంటిది లేదు అని చెప్తుంది. సో చూడండి ఇక్కడ ఎక్కడన్నా డిఫరెన్స్ వచ్చిందా? సో రాలా. సో ఎస్ఎన్ క్లిక్ చేయగానే టైప్ చేయగానే మనకు రావాలి. మరి ఇక్కడ చూపెట్టే వాటిలో ఏం కనబడుతుంది? 21 అని కనబడుతుంది, 22 అని కనబడుతుంది. మరి వేర్ ఈస్ ద 26th వన్? ఇట్ ఈస్ నాట్ అవైలబుల్, రైట్? సో మరి ఇలా అక్కడ అంటే పర్మిషన్ తెచ్చుకోలేదా అర్థమైంది, క్లియర్గా అర్థమవుతుంది మనకు. సో మరి పర్మిషన్ తెచ్చుకోవడానికి నేను ఎలా వెళ్తున్నానంటే క్యాన్సిల్ అన్నాను, దీన్ని క్యాన్సిల్ అనేసి మళ్ళీ నేను పర్మిషన్ కోసం వెళ్తున్నాను. ఏ టేబుల్ మీద పర్మిషన్ కావాలా? SN26 అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మీద నేను పర్మిషన్ కోసం వెళ్తున్నాను. మళ్ళీ టేబుల్ని ఓపెన్ చేసుకున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కంట్రోల్స్ అని ఉన్నాయి చూసారా? కంట్రోల్స్ దగ్గరికి వెళ్ళేసి ఎక్స్టెన్సిబుల్ అని ఉందా? ఈ ఎక్స్టెన్సిబుల్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్టెన్సిబుల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అక్కడ పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది అంతే. అంటే ఈ టేబుల్ నుండి వేరొక టేబుల్ అనేటువంటిది సో చైల్డ్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ కావచ్చు అని చెప్పినట్టు. సో నేను అప్డేట్ అన్నాను అనుకోండి, దట్స్ ఆల్. సో ఒక టేబుల్ను క్రియేట్ చేయడానికి అయితే పర్మిషన్ ఇచ్చినట్టే. నిజంగా ఇస్తుందా లేదో చూద్దాం. కొత్తగా న్యూ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ అంటే SN26 అనేటువంటి తీసుకొని SN26 సో చైల్డ్ అనేటువంటి తీసుకొని నేను సో నేమ్ దగ్గరికి వెళ్ళగానే ప్రిఫిక్స్ వచ్చేసింది. ఈ ఎక్స్టెన్స్ టేబుల్ దగ్గర నేను చూస్తున్నాను చూడండి ఇక్కడ SN26 సో వచ్చిందా? SN26 100% వచ్చింది. ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. సో ఇది కూడా ఏంటంటే మరి ఆల్రెడీ ఉంది కదా, న్యూ SN23 ఉంది కదా అప్లికేషన్, మనం మళ్ళీ కొత్తగా ఎందుకు దానిలోనే రావాలి అంటే ఆటోమేటిక్ అదే తీసుకోవడం జరిగింది. ఇలా ఇక్కడ గమనించండి, దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇప్పుడు అది పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్. సో మరి అది పేరెంట్ టేబుల్ అని చెప్పుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి సార్? అవసరం లేదు కదా అనుకుంటే లాభం ఉంది. ఏముందో చూపిస్తాను. ఇక్కడ నేను ఏమైనా ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నానా? ఏ ఫీల్డ్స్ కూడా నేను క్రియేట్ చేసుకోలేదు. కానీ ఒక్కసారి దీని మీద హెడర్ మీదకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసుకొని టేబుల్ సేవ్ అన్నా అనుకోండి. సేవ్ అనగానే ఏం జరుగుతుంది చూడండి, మ్యాజిక్ ఎలా ఉంటుందంటే ఇగో ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. బై డిఫాల్ట్గా సిస్టమ్ ద్వారా క్రియేట్ అయ్యేటువంటి ఫీల్డ్స్ అన్నీ కనబడ్డాయి. దాంతో పాటుగా కామెంట్స్ అని వచ్చింది, గ్రేడ్ అని వచ్చింది, జాయినింగ్ డేట్ అని వచ్చింది, నేమ్ అని, నెంబర్ అని, రెగ్యులర్ అని ఇవన్నీ వచ్చాయట. అదేంటండి నేను ఏం క్రియేట్ చేయలేదు కదా ఫీల్డ్స్, మరి ఎలా వచ్చాయి నాకు అంటే ఇవన్నీ కూడా పేరెంట్ టేబుల్ నుండి రావడం జరిగింది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే సో తాతలు తండ్రుల ఆస్తులు అనేటువంటిది పిల్లలకు వస్తాయంటారు చూసారా? అటువంటిది అనుకోండి. అంటే వీళ్ళు సంపాదించుకున్నది ఉంటుంది, సో వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చేటువంటి ఆస్తులు కూడా మళ్ళీ తరతరాల ఆస్తులు అనేటువంటిది కూడా వస్తాయంటారు కదా, అటువంటి కాన్సెప్ట్ ఇది కూడా. మరి నిజంగానే SN26 అనేటువంటిది చైల్డ్ ఎక్కడ ఉందా లేదా అనేటువంటి చూస్తే SN26 సంబంధించినటువంటి చైల్డ్ టేబుల్ ఉంది కదా, ఒక్కసారి ఓపెన్ చేయండి. సో ఇది కనుక నేను న్యూ అన్నాను అనుకోండి, కొత్తగా క్రియేట్ చేయడానికి ఏంటిది SN26 చైల్డ్, ఇది వేరే కాదు ఇది. సో మరి ప్రతి ఒక్కటి వచ్చింది చూడండి, ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చాయి. రెఫరెన్స్ టేబుల్ వచ్చేసింది, రెఫరెన్స్ కూడా రావడం జరిగింది. చాయిస్ కూడా వస్తుంది అంటే చాయిస్ కూడా వచ్చింది. సో ప్రతి ఒక్కటి కూడా ఏంటి అక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో కాన్ఫిగరేషన్ మాత్రమే, రికార్డ్స్ కాదు. మరి అది గుర్తుంచుకోండి, ఓకేనా? సో కాన్ఫిగరేషన్ అక్కడ ఏదైతే చేసామో ఆ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడికైతే తీసుకొని వస్తుందట. అర్థమైంది కదా? ఇది దాని యొక్క కాన్సెప్ట్, రైట్? సో మరి మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మనం ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకున్నాం. టేబుల్తో పాటుగా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చెప్పుకుంటే ఈ ఒక డిఫాల్ట్గా సర్వీస్ నవే క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా, కొన్ని ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తున్నారు కదా. ఇదిగో చూడండి, అవన్నీ కూడా ఏంటి తెలుసా? క్లాస్ అనేటువంటిది ఒక ఫీల్డే. అది ఏ టేబుల్ నుండి వస్తుందట అంటే sys_class_name అనేటువంటిది టేబుల్ నుండే రావడం జరుగుతుందట. దాంతో పాటుగా క్రియేటెడ్ అనేటువంటిది కూడా ఇంకొక ఫీల్డ్, క్రియేటెడ్ బై SysID అండ్ అప్డేట్స్, అదేవిధంగా అప్డేటెడ్ బై అప్డేటెడ్ అనేటువంటి ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా సర్వీస్ నవే క్రియేట్ చేసేస్తుంది. దాని యొక్క టేబుల్ యొక్క నేమ్స్ అనేటువంటి మీకు బ్రాకెట్లో అయితే ఉన్నాయి. సారీ, ఇక్కడ మరి ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఏవైతే టేబుల్ యొక్క నేమ్స్
మీరు ఒకసారి గమనిస్తే దీనిలో అన్నిట్లో ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి ఆ సిమిలారిటీ అంటే సిస్ అనేటువంటిది ఒక ప్రిఫిక్స్ అయితే కనబడుతుంది ప్రతి దానికి. అంటే అర్థం ఏంటి? సిస్టమే క్రియేట్ చేసి ఇచ్చింది అని చెప్తుంది. క్లియర్‌గా మనకు మెన్షన్ అయితే జరుగుతుందట. అంటే సిస్టమే క్రియేట్ చేసి ఇచ్చింది అంటే అర్థం. సో, సిస్టమ్ అనేటువంటిది క్రియేట్ చేసే వాటిని మనం కోర్ టేబుల్స్‌గా చెప్పుకోవడం అయితే జరుగుతుందట. ఇటువంటియన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మీకు ఎండింగ్ ఆఫ్ ది క్లాస్‌లో ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తానని చెప్పాను కదా! ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే సో చూడండి ఇక్కడ మీరు ఒక టేబుల్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. సో టేబుల్ యొక్క నేమ్ ఏంటంటే ట్రేడింగ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది లేబుల్ నేమ్ అయితే పెట్టుకోండి. ఇంతకుముందు మన టేబుల్‌ని ఎలా క్రియేట్ చేసుకున్నామో అదే ఇక్కడ. సో దాని యొక్క లేబుల్ నేమ్ అనేటువంటిది ట్రేడింగ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది తీసుకోండి. మన టేబుల్ నేమ్ ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. మీరు ట్యాబ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తది. మన మాడ్యూల్ నేమ్ అనేటువంటిది మీకు మెనూ నేమ్ అని చెప్పాను చూసారా? ఆ న్యూ SN26 అని పెట్టుకున్నాను చూసారా? ఆ మెనూ నేమ్ ప్లేస్ లోపల ట్రైనింగ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది కనుక పెట్టగలిగితే అలా పెట్టేసి టేబుల్ ప్రిఫిక్స్ అనేటువంటి నేను చెప్తాను. ఫీల్డ్స్ తీసుకోండి. సో ఫీల్డ్స్ ఏంటంటే నెంబర్ అనేటువంటి ఫీల్డ్ తీసుకోండి. అది స్ట్రింగ్ టైప్‌లో తీసుకోవాలా? ట్రైనీ అనేటువంటిది తీసుకోండి. అది రిఫరెన్స్ అని తీసుకోండి. ఏ టేబుల్‌కి రిఫరెన్స్ తీసుకోవాలా? యూజర్ టేబుల్‌కి రిఫరెన్స్ తీసుకోండి. అదేవిధంగా డేట్ అనేటువంటి గనుక తీసుకుంటే దాన్ని డేట్ ఆఫ్ టైమ్ అనేటువంటి టైప్‌ని తీసుకోండి. టాపిక్ అనేటువంటిది చాయిస్ తీసుకొని ఆ చాయిసెస్‌లో ఏమేమి ఉండాలో తెలుసా? సర్వీస్ నౌ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది చాయిస్ ఉండాలా? టేబుల్స్ అనేటువంటి చాయిస్ ఉండాలి. అప్డేట్ సెట్స్ అనేటువంటి చాయిస్ ఉండాలి. ఎస్ఎల్ఏ అనేటువంటిది కూడా చాయిసెస్‌లో ఉండాలి. అదేవిధంగా అటెండెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అటెండెన్స్ అనేటువంటిది కూడా చాయిస్ తీసుకోండి. అది కూడా ప్రెజెంట్, అబ్సెంట్ అనేటువంటిది ఏదైతే ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆన్ లీవ్ అనేటువంటిది ట్రూ ఆర్ ఫాల్స్ అని తీసుకోండి. నోట్స్ అనేటువంటిది HTML అయితే తీసుకోండి. ఇంతే. ఇది తీసుకొని మీరు ఏం చేస్తారంటే నెంబర్ మెయింటెనెన్స్ చేయండి. నెంబర్ మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటి తెలుసు కదా మీకు ఇంతకుముందు? నంబర్ అనేటువంటి ఏదైతే ఫీల్డ్ మీద నంబర్ మెయింటెనెన్స్ అనేటువంటి పెట్టేసి దాని యొక్క టేబుల్ యొక్క అంటే నెంబర్ మెయింటెనెన్స్‌లో ఇంతకుముందు మనకి SN26 అనేటువంటిది ఒక ప్రిఫిక్స్ అయితే పెట్టుకున్నాం కదా! దాని ప్లేస్‌లో మీరు TAM అనేటువంటిది అయితే పెట్టుకోండి. అంతే. సో, ఇలా గనుక మీరు చేయగలిగితే ఒక టేబుల్‌ని క్రియేట్ చేసిన వాళ్ళవుతారు. ఆ టేబుల్‌లో మీరు కావాల్సినటువంటి ఫీల్డ్స్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసిన వాళ్ళవుతారు. ఓకేనా? సో, ఇది మీకు నేను ఈరోజు ఇచ్చేటువంటి వర్క్. సో, దీన్ని కంప్లీట్ చేసి సో, ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఒక గ్రూప్‌లో పెట్టడం జరుగుతుంది. గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో, ఆ గ్రూప్‌లోనే మీకు ప్రతి ఒక్కటి కూడా అప్డేషన్ ఉంటుంది. డైలీ ఇదే లింక్ అనేటువంటిది మీకు క్లాస్‌కైతే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను పొరపాటున మర్చిపోయి క్లాస్ లింక్ పంపియకపోతే ఇదే క్లాస్ లింక్‌తోని మీరు యాడ్ కావచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, గ్రూప్‌లోనే మీ కమ్యూనికేషన్ అంతా కూడా గ్రూప్‌లోనే ఉంటుంది. రైట్. సో, మీరు ఒకవేళ కంప్లీట్ చేశారనుకోండి, ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసేసి రిజల్ట్ అనేటువంటి స్క్రీన్ షాట్ తీసేసి మీరు గ్రూప్‌లోనే పోస్ట్ చేయడం అయితే చేయండి. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. If you have any queries or anything, you can switch on your mic and you can ask me. Otherwise, we are ready to close the